మహబూబ్ నగర్లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హౌసింగ్ బోర్డులో మైనర్ బాలికతో పాటు మరో 5గురు వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ భార్య నేతృత్వంలో ఈ వ్యభిచార ముఠా నడుస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా వీడియో జర్నలిస్ట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? నగరాజ్ జిల్లాలో సెక్స్ ర్యాకెట్స్ గుట్టు ఎక్కడో బయటపడుతూనే ఉంది. ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకొని మహిళలను గ్రూపులుగా తయారు చేసి ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇలాంటి సంఘటన మహబూబ్నగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలుగు చూసింది. అయితే ఈ కాలనీలో అంటే సదరు కానిస్టేబుల్ భార్యనే ఈ ముఠాకు అంటే మొత్తం మెయిన్ గా వ్యవహరిస్తుంది. అయితే కొంతకాలంగా ఈ ఆర్థిక అవసరాలు ఉన్న మహిళలని ఆసరా చేసుకొని ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్టు ఈ వ్యవహార శీలి కొద్ది కాలంగా నచ్చని కానిస్టేబుల్ కొద్ది దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈమె కానిస్టేబుల్ భార్యనే కదా అనే ధీమాతోనే ఈ వ్యవహారాన్ని నడిపిస్తా ఉందని తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రూరల్ పోలీసులు దాడి చేసి ఈ సెక్స్ ర్యాకెట్ గుట్టును రద్దు చేశారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని ఒక 5 మంది మహిళలను, అందులో 2 బాలికలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మీడియా ముందు బాలికలు మాత్రం ప్రవేశపెట్టలేదు. ఈమె వాళ్ళ డబ్బులు ఆసరగా చూపి ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి జిల్లా కేంద్రంలోని సూపరింటెండెంట్ పోలీసు ఆఫీస్ లో పనిచేసే కానిస్టేబుల్ భార్యనే ఈ వారంలో కీలక పత్రం చెల్లడంతో అక్కడ అంతా కూడా అవకాశమైన పరిస్థితి. మొత్తానికి అయితే అదుపులో తీసుకొని వాళ్ళ ఇల్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. నాగరాజ్, థ్యాంక్ యూ శేఖర్, అప్డేట్స్ అందించినందుకు. హౌసింగ్ బోర్డును రైడ్ చేయడం జరిగింది. హౌసింగ్ బోర్డులోనే మాధవి, రాధ, వెంకటమ్మ వీళ్ళు ముగ్గురు సపరేట్ ఇండ్లు తీసుకొని ఈ యొక్క వ్యభిచారం అక్కడ ఇళ్లలో నడిపిస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తోటి మేము రైడ్ చేసినాము. మాకు అక్కడ ఒక మైనర్ అమ్మాయి, తర్వాత ఇంకొక 19 ఇయర్స్ అమ్మాయి, 2 అమ్మాయిలు కూడా దొరికిండ్రు. ఒక ఇల్లును కనుక వ్యభిచార గృహానికి కనుక ఎవరైనా అద్దెకిస్తే ఆ ఇల్లును సీజ్ చేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కు అప్పగించడం జరుగుతుంది. ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా అతని మూర్తి కూడా ఇంకా మాకు అప్రెన్షన్ కాలేదు. అతన్ని కూడా అతి త్వరలో మేము పట్టుకుంటాము. అంతేకాకుండా టౌన్లో ఇంకా ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్లీగా పబ్లిక్ అయినా సరే ఎవరైనా సరే మాకు కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వాటిని మేము కూడా రైడ్ చేసి సీజ్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేస్తాం.